ధ్యానం చేద్దాము. లేఖనాల్లో లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 18వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో రాయబడినట్లుగా మనము విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలంట. చాలా మంది ప్రార్థన చేసే దాంట్లో విసిగింపు ఉంటుంది. కొందరు గంటల తరబడి ప్రార్థన చేస్తారంటే కొందరు విసిగించుకుంటారు. ఎంతసేపు చేస్తావు నువ్వని. ప్రార్థనలో విసిగింపు రాకుండా చేయాలంట ప్రార్థన. మనం ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడేది, దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉండటం, ఆయన మనతో మాట్లాడటం దా ప్రార్థన. అప్పుడు మన జీవితంలో మనము ప్రార్థన చేసుకునేటప్పుడు విసిగింపు రాకుండా రాకూడదు అసలుకి. చర్చికి పోవాలన్నా విసిగింపు రాకూడదు, ప్రార్థన చేయాలన్నా విసిగింపు రాకూడదు, మనలో ఉండకూడదు. చాలామంది మందిరానికి వెళ్ళాలంటే విసిగించుకుంటారు, ప్రార్థన చేయాలన్నా అటని విసిగించుకుంటారు. కొంతమంది నాకొద్దు నేను చేయను అంటారు, నాకేయబాక అంటారు ప్రార్థన. ఆ రీతిగా మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనం విసిగింపుతో మనం ప్రార్థన చేయకూడదు. వాక్యంలో తెలివిగా దేవుని మాట రాయబడింది, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. వెక్స్ అవ్వకూడదు. ఎప్పుడు ప్రేయర్ అంటే వెక్స్ అవ్వకూడదు. ఏ వ్యక్తి అయితే ప్రేయర్ అన్నప్పుడు, ప్రార్థన అన్నప్పుడు ఏ వ్యక్తి నిర్లక్ష్యం అవుతాడో, ఏ వ్యక్తి అయితే అలాగా దాన్ని చాలా తేలిగ్గా ఎత్తుకుంటాడో అతను దేవుళ్ళో ఉండటం కష్టం, దేవుళ్ళో బలపడటము కష్టం, దేవుళ్ళో ఆశీర్వదింపబడటము కష్టం. ఎందుకంటే ప్రార్థన అనే ఒక విషయంలో విసిగింపు రాకూడదు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి బిడ్డ సమయం దొరికినా దొరకకపోయినా ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. మార్గంలో నడుస్తా కూడా ప్రార్థన చేయొచ్చు, బస్సులో కూర్చొని ప్రార్థన చేయొచ్చు, ట్రైన్లో ప్రయాణాల్లో ప్రార్థన చేయొచ్చు. మనకి సమయం దొరికినప్పుడల్లా, సమయం దొరికిన కొలది విసుక్కోకుండా ప్రార్థన చేసుకోవాలి. బైబిల్లో దానియేలు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా గవర్నమెంట్ ఎంప్లాయీ, పెద్ద బిజీ మ్యాన్, చాలా పెద్ద బిజీ మ్యాన్. ఆయన అంత పెద్ద బిజీ మ్యాను ఒక రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. ఎన్నిసార్లు? ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. ఒక రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. చూడండి, ఆయన ప్రార్థన ఆటంకపరిచే దానికోసమే ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు ఆ ఊళ్ళో. దానియేలు దగ్గర ఏ లోటుపాటు కనిపెట్టలేకపోయారు వాళ్ళు. ఒక్క లోటుపాటు ఏంటంటే మానక ప్రార్థన చేస్తాడు. రోజు 3 పూటలు మానక ప్రార్థన చేస్తాడు. దీన్ని చెప్పి రాజు దగ్గర ఇతన్ని దొరికిద్దాము, మాటిచ్చేద్దాము, ఇతని మీద నింద మోపదము, అట్లని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని పెట్టి ఏ దేవుళ్ళకి ఎవరు మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు అని చెప్పేశారు. అయితే దానియేలు మాత్రము విసుగులు రాకుండా దేవుని సన్నిధికి వెళ్ళి యెరూషలేము తట్టు తన జనల కిటికీలు తెరవబడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఒక రోజుకి ముమ్మారు చేస్తాడంట. మనం ఒక్క పూట చేసేదానికే విసిగిపోతూ ఉంటాం. ప్రేయర్ దండిగా చేయాలి. ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తామో అంతగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, అంతగా మన జీవితాలు దీవించబడతాయి, అంతగా మనం అభివృద్ధి చెందుతాం.
ప్రార్థన ఎక్కువ సమయం గడపాల. ఎక్కువ సమయం పాడుకునే దానికంటే ఎక్కువ సమయం ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ప్రార్థనలో విసిగింపు అన్న మాట రాకూడదు. కొందరు ఇంటి కోటాలు జరుగుతాయి. ఆ ఇంటి కోటాల్లో దేవుని నమ్ముకున్న బిడ్డలు మాత్రమే ఆ ప్రార్థనలో కూర్చుంటారు. మిగతా వాళ్ళందరూ గల్లీలో తిరుగుతూ ఉంటారు ఆ ఇంట్లో. నేను కూడా ఒకసారి ఒక స్తుతి కూటానికి పోతే ఆ స్తుతి కూటంలో చాలా అడావిడి కార్యాలన్నీ చూశాను నేను. బిర్యానీ తెచ్చా తీసుకొని పోయేది, సామాన్లు అయ్యి పెట్టేది, ఇంట్లో సోకులు చేసుకునేది. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది, పాటలు పాడుతూ ఉన్నారు. నెక్స్ట్ నేను వాక్యం చెప్పాలి. ఆ ఇంట్లో దాదాపు ఒక 7-8 మంది ఉన్నారు. ఆ స్తుతి కోటాన్ని పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో 7-8 మంది ఉన్నారు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. పాస్టర్ నన్ను పిలిచిన ఆయన ఉన్నాడు, సంఘ బిలివర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను ఎందుకో ఒక ఉదాహరణకు ఒక మాట అడిగాను. ఈ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు కుటుంబస్తులు ఎవరన్నా ఇక్కడ ఉండరని అన్నా, ఒక్కరు లేరు అక్కడ. ఇంటి లోపల ఆ కొండా సట్ల దగ్గర, ఆ అద్దం దగ్గర, ఆ కార్యక్రమాల్లో ఇమిడిపోయి ఉన్నారు వాళ్ళు. అంటే ప్రార్థన అనేటప్పుడు నేను పోయి కూర్చోవాలనా అన్నది రాకూడదు. ఇది దేవుని సేవన చేస్తే కష్టమేమో అనే విసిగింపు రాకూడదు. ప్రార్థన చెయ్యాలనా అన్న విసిగింపు రాకూడదు. మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు ఏది చేసినా విసిగింపు లేకుండా చేసేది మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మన ఇంట్లో ఏదన్నా కొన్ని విశేషాలు జరుగుతాయి. ఆ జరిగేటప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలంటే అది కుదరదు, అది తప్పంట. నేను నీ వాడుకు చొప్పున నువ్వు చేసుకునే ప్రార్థన ఎవరో ఒకరి కోసం, ఏదో ఒక ఫంక్షన్ కోసం నీ ప్రార్థన నువ్వేం చేసుకోకూడదు, నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఎవరో ఒకరి కొరకు నీ దేవుని సన్నిధిలో నువ్వు గడిపేది పోగొట్టుకోకూడదు. కొన్ని ఫంక్షన్స్ ఉండేటప్పుడు ఆ అడావిడిలో ఏం చేస్తామంటే మనము ప్రార్థనని శుభ్రంగా మర్చిపోతాం. ప్రార్థన చేయరు కొందరు. ఒక పెళ్ళిళ్ళే కానీ, ఒక సావిళ్ళే కానీ, లేదా ఇంకేదన్నా గుడారాల్లో కానీ, అలాంటి వాళ్ళు వాడుకు చొప్పున చేయరు ప్రార్థన. ప్రార్థన అంటే విసిగింపు వచ్చేస్తుంది వాళ్ళకి. అందువల్ల ప్రభు మంచి చక్కటి మాట చెప్పాడు, విసుక్కోకుండా చేయండి ప్రార్థన. అటు చేయాలి. ప్రార్థన అంటే విసిగింపు రాకూడదు. సంతోషంగా, ఆనందంగా, మనస్ఫూర్తిగా చేయండి ప్రార్థన. ఆసక్తితో చేయండి, ఇంట్రెస్ట్తో చేయండి ప్రార్థన. అప్పుడు దేవుడు వింటాడు. విసిగింపు రాకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, దానికి ఒక మాట ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడు తెలుసా? కింద 2వ వాక్యం చదవండి. ఐదో వాక్యం చదివి. ఓకే, చాలు. తెలుగులో చదువుతారా ఎవరన్నా? నేను చదువుతాను, విషయాన్ని చెప్తాను, మీరు శ్రద్ధగా వినాలి. ఓకే? ఎందుకు పై ఎత్తుల మాట రాశారు, కింద ఎందుకు రాశారు అన్నది మీకు అర్థం అవ్వాలి. ఒక న్యాయాధిపతి ఉన్నాడు. వాడు ఎలాంటి వాడంటే దేవునికి భయపడని వాడంట. ఎవరికి భయపడడంట? అంటే భయం లేని బతుకుతున్నాడు. దేవునికి భయపడడంట, మనుషులను లక్ష్య పెట్టడంట. ఆ న్యాయాధిపతి ఏం చేస్తాడంట? మనుషుల్ని లక్ష్య పెట్టడంట. అంత భయంకరమైన ఒక వ్యక్తి దగ్గరికి న్యాయం తీర్చిపెట్టని చెప్పి ఒక విధవరాలు వచ్చింది.
ఆ విధవరాలు వచ్చి ఆయన మాటికి మాటికి గోజారుకుంటుంది, అయ్యా నాకెవరు లేరు, నాకంత పొలం ఉండేది, ఆ పొలము మా బంధువులు దోచేసుకున్నారు, మరి నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా తినాలి, నేను ఎలా జీవించాలి, కాబట్టి నా పక్షాన కొద్దిగా న్యాయం తీర్చిపెట్టు బాబు అట్లని ఆ విధవరాలు పదే పదే వచ్చి ఆ న్యాయాధిపతిని అడుగుతా ఉంది. మరి అడిగేకుంది ఏం జరిగింది తెలుసా దేవుని బిడ్డలారా? ఆమె మాటికి వచ్చి అడుగుతా ఉన్నింది కదా, అంటే అడగటములో ఆమెకి విసిగింపు రాలేదు. అడగటం అనేది దేవుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుని ఏమడిగినా విసిగింపు రాకూడదు మనకి. ప్రభు ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం ఇస్తాడు, ఆ సంవత్సరం లేదా ఇంకొక సంవత్సరం ఇస్తాడు, నా ప్రార్థన ఇంకా పరలోకానికి ఎత్తబడలేదా, నా దేవుని సన్నిధికి చేరలేదా, ఏ రోజు ఒక రోజున నా ప్రభు నా ప్రార్థన వింటాడో అన్న ఆతృత మనలో ఉండాలి. ఆమె మాటికి ప్రార్థన చేసిందంట, అంటే ఆ న్యాయాధిపతిని బతిమలాడుకొనిందంట. అట్లా ప్రార్థన చేసే దాంట్లో మనం కూడా ఏ ప్రార్థన చేసేటప్పుడు దేని కొరకు ఏ విన్నపం కొరకు చేస్తున్నామో ఆ విన్నపం కొరకు విసుగు లేకుండా ప్రార్థన చేసేది మనం నేర్చుకోవాలి. కొందరు 4 రోజులు చేస్తారు, 5వ రోజు వదిలిపెడతారు, ఒక 4 రోజులు చేస్తారు. ఇప్పుడు చాలా మంది అట్ట అయిపోయారు, స్వార్థానికి ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు ఏదన్నా నాకు ఇస్తాడా, దేవుడు నాకు ఏదన్నా దయచేస్తాడా, దేవుని ద్వారా నాకు ఏదైనా పని అవుతుందా, దేవుని ద్వారా నాకు ఏదన్నా దొరుకుతుందా అని అంటారు. ఇంకంతే, దొరికిన తర్వాత అస్సలకి వాళ్ళ దగ్గర ఇంక మరలా దేవుని యొక్క కార్యాలు ప్రార్థనలు జీవితాలు ఉండవు. నిజం చెప్తున్నా, అబద్ధం వాళ్ళ నేను. ఒకసారి ఒక ఆమె వచ్చి కంటి నిండా నీళ్లు పెట్టుకొనింది. ఏందమ్మా అన్న, అయ్యా నేను తమలపాకేస్తా ఉండేది, నోట్లో క్యాన్సర్ వచ్చింది నాయనా అనింది. ఏమనింది? క్యాన్సర్ వచ్చింది అయ్యా, నా బతుకు ఎట్లా అవుతుందని నేను అనుకోలేదు అయ్యా అనింది. సరే అమ్మా, నేను ప్రార్థన చేస్తానులే, నువ్వు కూడా ప్రార్థనకి వెళ్ళు అన్నా. పోతున్నానయ్యా, పోతున్నా. పుట్టిన కాలం నుండి పోదు ప్రార్థనకి. ఎక్కడి నుండి పోదు? పుట్టిన కాలం నుండి పోదు. తన పిల్లల్ని పంపిద్దు. పేరు మార్తమ్మ, పేరేంది? మార్తమ్మ. తన పిల్లల్ని పంపిదు, భర్తను పంపిదు. సరైన మొండిది, అంత మొండితనం ఉంది ఆమె దగ్గర. ఇంకా అట్ల తర్వాత ఆమె ఏడుస్తా చెప్పేటప్పుడు నేను అన్నాను, నువ్వు ప్రభుని నమ్ముకో, ప్రభు నీకు మేలు చేస్తాడు అని చెప్పాను. ఇక ప్రార్థనకు పోతా ఉండేటప్పుడు ఒక 4-5 మాసాలు గడిచింది. గడిచిన తర్వాత ఒకరోజు నేను బైక్లో పోతా ఉంటే నన్ను ఆపింది. అయ్యయ్య ఉండని. ఏమ్మా అన్న, ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నాను, మీరు రాండి అన్న. ఏంటి ఇంటి దగ్గర ప్రార్థన దేని కొరకు పెట్టారా అన్న? నా రోగం బాగైంది అయ్యా, నా క్యాన్సర్ తగ్గిపోయింది, రిపోర్ట్లు ఉన్నాయి, కాబట్టి నేను ఇంటి దగ్గర దేవునికి స్తోత్ర కూటం పెడుతున్నాను అనింది. సరే అమ్మా వస్తానమ్మా అని చెప్పాను. బాగా వినాలా, ఇవన్నీ ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నానో మీరు జాగ్రత్తగా వినాలా. సొసైటీలో ఈ లోకములో అలాంటి మనుషులు ఉన్నారు, స్వార్థపరులు. ఇక నేరుగా వెళ్ళాను. ఒక 20 కేజీలు చికెన్ బిర్యానీ వేపించింది, చికెన్ 65 వేపించింది. బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టింది. ఆ సంఘస్థులు వచ్చారు, పాస్టర్లు వచ్చారు, నేను వెళ్ళాను. మీటింగ్ జగజ్యోతిగా జరిగింది. ఆమె ఏడిసి ఎక్కులు పెట్టి సాక్ష్యం చెప్పింది. నా బతుకు అయిపోయింది అనుకున్నాను, నా దేవుడు నన్ను బాగు చేశాడు, ఆయనకి నేను ఏమిచ్చి ఏమి రుణం తీర్చుకుంటాను అని ఎక్కులు పెట్టి ఏడిసింది. నేను అనుకున్నాను, దేవుడు ఈమె జీవితంలో గొప్ప మార్పు తెచ్చాడురా, ఈమె చాలా మారింది, ప్రార్థనకి వెళ్తుంది అట్టని అనుకున్నాను. సరిగా ఒక 3 మాసాల తర్వాత, ఆ స్తోత్ర కూటం అయిన తర్వాత 3 మాసాల తర్వాత మరలా ఆ వ్యక్తిని నేను చూశాను.
నోటి నిండా ఒక్కాకు. మళ్ళా ఏం పెట్టుకొని ఉంది? నోటి నిండా తమలపాకు పెట్టుకోనండి. పెత్తరబోయాను. తన రోగం బాగైన తర్వాత తన ప్రభుని ఏం చేసింది? వదిలేసింది. తన అక్కర తీరిన తర్వాత, తనకు స్వస్థత దొరికిన తర్వాత, తాను దేవుని దగ్గర మేలు పొందుకున్న తర్వాత ప్రార్థనకు పోవటము శుభ్రంగా మానేసింది. చాలా మంది ఈ రోజుల్లో మనం గమనిస్తే వాళ్ళ అవసరతల కొరకే ప్రార్థనలు చేస్తారు, అవసరతల కొరకే దేవుని సన్నిధికి వెళ్తారు, అవసరతల కొరకే దేవుని దగ్గర పదే పదే చేస్తారు. అలాంటి భక్తిని మనం ఆచరించకూడదు. నిజముగా ఏబులాగా దేవుడు చేసినా చేయకపోయినా, దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, మన భక్తిని మనము చాలా శ్రేష్టంగా ఏం చేయాలి? ఆచరించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. అలాంటి బిడ్డలను దేవుడు ఎదురు చూస్తాడు. యథార్థంగా ఉండే బిడ్డలని దేవుడు ఎక్కువగా ఎదురు చూస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. వాక్యంలో రాయబడినట్లుగా, దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా చాలా విషయాలను నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ విధవరాలు మాటిగా గోజారింది కదా. అలా బైబిల్లో మీరు కానీ 5వ వాక్యాన్ని చదివారనుకోండి, అక్కడ ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజారకుండునట్లు ఆమెకి నేను న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనేను. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దీవారాత్రములు ఆయన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి ఆయన న్యాయము తీరుస్తాడు. 7వ వాక్యంలో దీవారాత్రములంట. ఎప్పుడెప్పుడు? రాత్రి పగళ్ళు విడవకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు దేవునికి కావాలా? విసుగు లేకుండా, సొమ్మసిల్లిపోకుండా, నిర్లక్ష్యంతో ఉండేవాళ్ళు కాకుండా, అవసరాలకు వెళ్ళే వాళ్ళు కాకుండా, మనం నిజపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలంట. అంటే విసుక్కోకూడదు. సేవే కానీ చాలామంది చూడండి, సేవకు లేటుగా వస్తారు. ఎందుకు వస్తున్నారు లేటుగా? అంటే వాళ్ళకి ప్రార్థనకు పోయే ఇంట్రెస్ట్ లేదు. పైన భక్తిలా కనపడతారు, అయితే పైన బిల్టప్లే కానీ అంతరంగ బిల్టప్లు లేవు. దేవుడు ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? టయాన్ని మెయింటైన్ చేస్తారు, సమయాన్ని కీపప్ చేస్తారు. ఎప్పుడన్నా ఒకసారి లేట్ అవ్వచ్చు, ఒకటి ఆరోగ్యం బాగలేక, వచ్చే దారిలో ఆటంకం ఉంటే, ఏదన్నా సమస్యలు ఉంటే ఎప్పుడన్నా ఒకసారి. లైఫ్ లాంగ్ అట్నే ఉన్నారంటే వాళ్ళు ఎవరు? దేవుని దగ్గర కరెక్ట్ అయిన ఒక కమ్యూనికేషన్ వాళ్ళ దగ్గర లేదు. లైఫ్ లాంగ్ నేను ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నాను అని అనుకోబాకండి, అదిదా వాస్తవం, నిజం. అది దేవునికి దగ్గర అయ్యే బిడ్డలు ఎప్పుడు ఆయనకి సమీపంగా ఉంటారు. ఎప్పుడు రా ప్రార్థన, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, ఎప్పుడు దేవుని నేను మహిమపరచాలి, దేవుని మాటలు నేను వినాలి, దేవునితో కూడా నా అనుబంధం నాకు ఉండాలి. అట్లని ఆసక్తితో ఉంటారు. ఆసక్తి లేని వాళ్ళు నిద్రపోతారు, పనికి పోతారు, సొంత పనులు చేసుకుంటారు. వాళ్ళ సుఖాలని, వాళ్ళ భోగాల్ని, వాళ్ళకున్న అక్కర బాధ్యతల మీద ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. అందువల్లే మనకందరికి తెలుసు, మార్తా మరియా కథ తెలుసు. ఒక ఆమెమో దేవుని దగ్గర కూర్చొని వాక్యం వింటుంది, ఒక ఆమెమో పనులు చేస్తుంది. యేసు ప్రభు అన్నాడు, ఈమె కూర్చొని ఆమె వచ్చి ఉత్తమమైనది నేర్చుకుంటుంది అని. ఏం నేర్చుకుంటుందంట? కూర్చొని ఆమె ఆ పనుల మీద ఆటంకమైన ఆమె ఏం నేర్చుకోలేదు, ఉత్తమమైనది పనులు. ఆమెకి ఇంట్రెస్ట్, అట్లనే పోయింది ఆమె బతుకు. కూర్చున్న విన్నామి, దేవుని ఉపదేశం విన్నామి, ఆ వండర్ఫుల్గా ఆమె జీవితం కట్టబడింది.
అప్పుడు మనం కూడా మన జీవితాల్లో అంటే మనం 24 గంటల సేపు ఉండమని చెప్పాలా నేను. మన ప్రార్థన ఎంత సమయం? 2 గంటలు. ఆ 2 గంటలు దేవుడికి న్యాయంగా. ఆ 2 గంటల గంట సేపు దొంగలైపోక గంట సేపుకి వచ్చి ప్రార్థనకు వచ్చి ముసుగుళ్ళు ప్రార్థన చేసుకునే దానికంటే ఆ 2 గంటలు పూర్తిగా దేవుడికి ఇచ్చావనుకో, అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. నువ్వు క్రమం తెలిసిన వ్యక్తి అవుతావు, క్రమం కలిగిన వ్యక్తి అవుతావు. ఆ 2 గంటల్లో ఉండే సమయాన్ని కూడా నువ్వు దొంగతనం చేసుకున్నావు అనుకో, అది చాలా ఒక దేవుని నువ్వు నిర్లక్ష్యం పెట్టిందిగా అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విస్కింపు అనేది మన పదం మనకు రానేకూడదు ప్రార్థనలో. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, దేని కొరకు ప్రార్థన చేసినా విస్కింపు రాకూడదు. నాకు తెలిసి నెల రోజులుగా ఆంప్లిఫైర్ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని రోజులుగా? నెల రోజులుగా చేస్తున్నాను. నాకు తెలిసి త్వరలో కొనబోతున్నానన్న తృప్తి నా లోపల గుండెల్లో ఉంది. చెయ్యి చాపిన వాళ్ళు కొంతమంది అయితే నా లోపల ఇంకొక రివైవల్ ఉంది, కొనేస్తున్నాము అని. ఎందువల్ల? విసుక్కోకుండా ప్రతిసారి ప్రార్థన చేస్తూనే వస్తున్నాం. మన ప్రార్థన దేవుడు విన్నాడు, అద్భుతంగా దేవుడు మనకు చేయబోతున్నాడు. అప్పుడు విసుక్కోకూడదు. మనం ఒక విన్నపాన్ని దేవుడికి చెప్పేటప్పుడు, ఏంట్రా ఇంకా కుదరలేదు, ఇంకా రాలేదు, ఏంటి నెలలు గడుస్తున్నాయి, దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇవ్వని అంటున్నాడు, ఇది నాకు సహాయం చేయని అంటున్నాడు, ఇది నేను పొందుకోలేకపోతున్నాను అన్న బాధ మనకు ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థనల్ని ఖచ్చితంగా వినగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్త్రీ మాటికి ఆయన గోజాడుతా ఉంటే అక్కడ రాయపడి ఉంది, 7వ వాక్యం మనం అందరం చదవాలి. మన కోసం ఆ మాట రాసి ఉన్నాడు. చూడు, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు. మనమందరం దేవుని ద్వారా ఏర్పరచబడి బట్టిదా ఎక్కడ ఉండం? మనం చర్చిలో ఉండం, లేకపోతే ఎక్కడెక్కడో ఉంటాం. మనం అందరం దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వాళ్ళం కాబట్టి ఆయన మందిరంలో మనం ఉన్నాం, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తమ గురించి మొరపెట్టుకొనుచు ఉండగా వారికి న్యాయము తీర్చడా. దివారాత్రములు అంటే రాత్రి పగుళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండే బిడ్డలు. నేను చెప్పినాను, పని చేస్తా కూడా ప్రార్థన చేయొచ్చు, సామాన్లు దాంతో ప్రార్థన చేయొచ్చు, బట్టలు ఉతుకుతా ప్రార్థన చేయొచ్చు, వంట చేస్తా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అనేది సమయాన్ని మనం ఇచ్చేది కాకుండా ఇట్లా కూడా చేయొచ్చు. మనం వాక్ చేసేటప్పుడు, నడిచి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. ఇంత రకాలుగా ఉన్నాయి ప్రార్థన చేసే దాంట్లో. ఎట్ట ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, ఏ విధంగా ప్రార్థన చేసినా ప్రభు ఆలకిస్తాడు. ఇట్టదా ప్రాపర్ అనటానికి వీలు లేదు, ఇట్టదా అని ప్రాపర్ చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే దివారాత్రంలో ప్రార్థన చేయాలంటే అట్టదా చేయాలి. దివారాత్రంలో ఒకే చోట్ల కూర్చొని చేసేది కాదు. అప్పుడు మిగతా పనులన్నీ, కుటుంబము, బిడ్డలు, మన భవిస్థితి, ఇంటి అద్దె, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనము పాటించాలంటే సమయం దొరికినప్పుడల్లా మనం ఏం చేయాలా? ప్రార్థనలు చేసుకుంటాం. ఎందుకంటే దివారాత్రములు విసుక్కోకుండా ప్రార్థన చేసే బిడ్డలకి దేవుడు మంచి న్యాయం ఏం చేస్తాడంట? తీరుస్తాడంట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. విసుక్కోకుండా, విసుకింపు రాకూడదు. ప్రార్థన అంటే ప్రార్థనకు పోవాలన్నా అన్న విసుకింపు, ప్రార్థన చేయాలన్నా అన్న విసుకింపు మన గుండెలకి రానియకూడదు. అలా వచ్చిందంటే దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. మీరు బైబిల్లో చూడండి, దేవుడు ఎవరు ప్రార్థన ఆలకియకుండా ఉండి చెప్పండి, మీరు చూద్దాం. నేను చెప్తాను, మీ దగ్గర మీకు ఎన్ని ప్రసంగాలు విని ఉంటారు, మీరు ఎన్ని బోధలు విని ఉంటారు, ఎన్నిసార్లు బైబిల్ చదివి ఉంటారు. ఎక్కడైనా వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినలేదు అన్నది చెప్పండి చూద్దాం. ఎక్కడైనా చెప్పండి మీరు, వీళ్ళు చేసిన ప్రార్థనకి దేవుడు రిప్లై ఇవ్వలేదు, వాళ్ళకి సహాయం చేయలేదు
వారిని ఆదుకోలేదు, వారిని అట్నే చెయ్యి వదిలిపెట్టాడు, వాళ్ళని మర్చిపోయాడు, వారు ప్రార్థన వినలేదు. ఎక్కడైనా ఒక్కటి చెప్పండి 66 పుస్తకాలు ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు మొరపెట్టుకున్న వాళ్ళది ఏ ఊరినైనా ఆయన వాళ్ళ మొర వినకుండా ఉన్నట్టుగా మీరు ఒక్క రెఫరెన్స్ చూపించండి. మిమ్మల్ని అడుగుతున్నా, నాకు తెలియదు కాబట్టి. మీరు ఎక్కడ చూడండి, అది కష్టం. ఒక గుడ్డోడు దేవునికి మొరపెట్టుకుంటే కళ్ళు వచ్చాయి. ఒక వ్యభిచారి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ఆమెకు రక్షణ వచ్చింది. ఆయనకు మొరపెట్టుకున్న ఏ ఒక్కరి ప్రార్థన ఆయన ఏం చేయలేదు, వృద్ధా చేయలేదు. యుద్ధం జరుగుతా ఉంది, యెహోషువ ప్రార్థన చేశాడు. రాత్రి పగళ్ళు ఒక్క డే నిలబడిపోయింది, సూర్యుడు అట్నే నిలబడిపోయిండు. మోషే ప్రార్థన చేశాడు, ఎర్ర సముద్రం 2 పాలైంది. మోషే ప్రార్థన చేశాడు, మన్నా కురిపించబడింది. మోషే ప్రార్థన చేశాడు, కొండల నుంచి జీవజలాలు వచ్చాయి. మోషే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు, అక్కడ యుద్ధం జరుగుతా ఉంది, యుద్ధంలో జయం వచ్చింది. అబ్రహాము ప్రార్థన చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఏ ఒక్కరి మొర కూడా ప్రభు ఎనలేదు అనటానికి అవకాశాలు లేవు. అందరు మొరలు విన్నాడు. ఒక ఆమె వచ్చింది, ఆమెను తిట్టి కూడా తిట్టిండు దేవుడు, కుక్క అనిండు. నేను వచ్చి నా పిల్లలకు పెట్టాల్సిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి ఏనవదు అన్నాడు ఆయన. ఒక కానాను స్త్రీ ఆయన వెనకొచ్చి గోజారు కొడింది, అయ్యా నాకు ఒకే ఒక బాబు, నాకు సహాయం చేయి అట్లని అడిగితే ఆయన తిట్టాడు. తిట్టినా కూడా ఆమె పోలా. ఆమె వెంటనే ఆయన బతిలాడుకుంటా ఉండాలి. ప్రభు చూసి ఆ మొరని ఖచ్చితంగా ఏం చేశాడు, ఆలకించాడు. ఆలకించి గొప్ప కార్యం చేశాడు దేవుడు. అప్పుడు మనం ఆలోచన చేద్దాం, మన దేవుడు ఎవరు? విసుక్కోకుండా మనకు మేలు చేసే దేవుడు. ఆయన మనకు సహాయం చేసేవాడు. ఏ సందర్భం కూడా మనల్ని వదిలిపెట్టకుండా, ఏ సందర్భం కూడా మనల్ని మర్చిపోకుండా మేలు చేసే దేవుడు ఆయన. అప్పుడు మనం కూడా, నాకు తెలిసి నేను జీవించిన జీవితాన్ని బట్టి ఈ పరిచర్యకి రావాల్సిన వాడిని అసలు కాదు. అంత భయంకరమైన పాపినైన నన్ను, నేను చేసిన పొరపాట్లను బట్టి దేవుడు నన్ను విసుక్కోకుండా ఈ మంచి మార్గం లోపలికి నడిపించేశాడు. నాకు అది ఆశ్చర్యం. చాలా మొండితనం ఉండేది నా దగ్గర. అంత మొండితనం కాదు, చాలా మొండితనం ఉండేది. యేసు ప్రభు పలసార్లు నన్ను పరిచర్యకి పిలిస్తే నేను గంగ వినల. 4-5 సార్లు కొట్టాడు, అప్పుడే ఇన్నా. నేను రానన్నాను, అంత మొండోండి, నాకొద్దు ఈ సేవ అన్న, ఈ పరిచయం నాకు తెలియదు అన్న, నాకు అవసరం లేదన్న. ఇంత సందర్భాల్లో కూడా దేవుడు నా మీద విసుగు చెందక నన్ను ఆయన మార్గంలోకి ఏం చేశాడు, నడిపించాడు. అప్పుడు చూడండి, మనం విసుకుంచుకోకుండా ప్రార్థన చేసేది మనకి అలవాట ఉండాలి. ఒక్క టెస్ట్ అని చెప్తా వినండి. ఒక తల్లి గారు ఉండేది, ఒక ప్రార్థనకు పోతుంది. ముసలామె, ఆమె 20 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంది. ఎన్ని సంవత్సరాలుగా? 20 years. ఒకే ఒక విన్నపం. ఏం విన్నపం అంటే, ఒక పెద్ద కొండ ఉంది వాళ్ళ ఊర్లో, బస్సు రావాలనుకో లోపలికి 100 కిలోమీటర్లు ఆ కొండ తిరుగుకొని రావాలి. ఆ కొండ కానీ లేకపోతే 10 మైలు దూరంలో ఆ ఊరు వస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు అన్నారు, మీకు ఊరికినే మేము డీజిల్ పోపించి మీ బండిని లోపలికి వదలనవదు, మీరు ఎక్కే 3-4 నేను బస్సుని వచ్చి వేయనవదు. ఈ కొండ కానీ లేకుండా ఉండింది అనుకో, మేము ఖచ్చితంగా బస్సుని ఈ ఊరికి వేస్తామని చెప్పారు. ఈమె 20 సంవత్సరాలుగా ఒకే విన్నపం, చర్చికి పోయినప్పుడల్లా ఒకే విన్నపంలో ప్రార్థన చేస్తుంది. ప్రభువా,
నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడంటే ఆ కొండ పోయి పడుతుందని వాక్యంలో రాసి ఉండరు కదా. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా, ఈ కొండను తీసేయ్యా, ఈ కొండను తొలగించు ప్రభు అని ప్రార్థన చేస్తుందంట. 20 ఏండ్లు ప్రార్థన చేస్తే ఆ చర్చలు అందరికి తెలుసంట ఆ మాటలా చేస్తుందని. యవనస్తులు అందరూ కిండలు గేలు చేసుకుంటారు. యవనస్తులు అందరూ ఏమని, చూడరా ఆ మైకి పట్టుకొని ఆ కొండ కోసం ప్రార్థన చేస్తుంది చూడండి. అయితే ఒక్క రోజున ఆమె ప్రార్థన ఫలించింది. ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆ కొండని చెక్ చేస్తే చాలా కాస్ట్లీ అయిన రాయల్ టైల్స్ ఉంది ఆ కొండలో. రాయల్ చాలా కాస్ట్ ఎక్కువ. ఇంకా వాళ్ళు ఏం చేసినట్టే బాంబులు పెట్టి ఆ కొండని శుభ్రంగా పేల్చి ఆ రాళ్ళు ఆ బండలన్నీ తీసుకెళ్ళిపోయిండ్రు. ఒక్క 4-5 సంవత్సరాల్లో ఆ ఊరికి బస్సు పడిపోయింది. హల్లెలూయా. ఆమె 20 సంవత్సరాలుగా విసుక్కోకుండా చేసిన ప్రార్థన ఒక రోజున ఫలించింది. దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రార్థన అంటే విసిగింపు రాకుండా మనం చూసుకోవాలి. ప్రార్థనకి వెళ్ళటమే కానీ, ప్రార్థన చేసుకోవటమే కానీ, దేవునికి మొరపెట్టుకోవటమే కానీ విసిగింపు అనేది మన గుండెలకి రానియని కూడదు. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, మాటికి ఆమె బతిమలాడుకోవటం వలన న్యాయం తీర్చిపెట్టాడంట. ఆ న్యాయాధిపతి ఎవరంటే మనం ఆరాధిస్తున్న మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మొరపెట్టుకునే ఎవరికైనా కాదు అనకుండా, లేదు అనకుండా వారి ప్రార్థన విని వారికి సహాయము మేలును చేయగలిగిన సమర్థ్యం కలిగిన దేవుడు ఆయన. అంత గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి మన ప్రార్థనలో ఎప్పుడు విసిగింపు రాకూడదు. మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా అయ్యో ఇంతసేపా, ఇంత సమయమా అనుకోకూడదు. ఈ సమయం అనుకోకూడదు. మేము కూడా సేవ పరిచర్యకి వెళ్తామా, పరిచర్య వేడి నీళ్ళు పోసుకున్నట్లుగా మేము సేవ చేయము. నిదానించి ప్రశాంతంగా నెమ్మదిగా సేవ చేసి అన్ని చక్కపరిచి బయటికి అడుగేస్తామే కానీ తొందరపాట్లలో ఎప్పుడు ఉండవు. ఒక పక్క ఆకలి ఉంటుంది, నీరసం ఉంటుంది, బలహీనతలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఎప్పుడు కూడా విసుక్కోకుండా ఆ పరిచర్లో గట్టిగా నిలబడుకొని పూర్తయిన తర్వాత బయట అడుగు వేస్తాయి. ఎప్పుడు ఎందుకు చెప్పండి? మనం ఏ ఒక్కటి కూడా విసిగింపుతో మనం దేవుని కార్యాలు చెయ్యకూడదు. మనం ఏం చేసుకున్నా ప్రశాంతంగా చేయాలి. నా దగ్గర చాలా అలవాట్లు కొన్ని ఉన్నాయి. అది చాలా మందికి తెలుసు. కొందరికి తెలియని వాళ్ళు నా దగ్గర వాళ్ళు నాకే లీడర్షిప్ చేస్తారు. అయ్యా పెళ్ళి త్వరగా ముగించయ్యా అనేండు ఒక ఆయన. ఏమనేండు? త్వరగా ముగించు. ఎంత సమయంలో ముగియాలి నువ్వు చెప్పు అన్నా. ఏమన్నా? ఎంత సమయంలో? ఒక 10 నిమిషాల్లో ముగియనేండు. 10 నిమిషాల్లో ఎట్ట ముగియాలో రెడీ అయిపోయేసిన. ఇద్దరిని పిలిచిన, మీ ఇద్దరికి ఇష్టమా అన్న. ఇష్టమైంది. తాలిబొట్టుకు ప్రార్థన చేసిన, కట్టనేసిన, అయిపోయింది. ఏందయ్యా 5 నిమిషాల్లో ముగిచేసినావు? నువ్వు దాన్ని అయ్యా చెప్పి నువ్వు 10 నిమిషాల్లో ముగియని. ప్రాపర్గా నడిపోయి అంటే ప్రాపర్గా నడిపోంటారు. ఇక అంతే. ఆ రోజు నుండి ఆ మనిషి నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా త్వరగా ముగించన్న మాట చెప్పడు. అదే ఇలాగ చర్చెస్కి నన్ను వాక్యానికి పిలుస్తారు. పిలిచేసి వెంటనే వాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారు ఒక అర్ధ గంట సేపు తీసుకోండి అంటారు. ఏమంటారు? ఒక అర్ధ గంట సేపు తీసుకోండి. నేను అంటాను 25 నిమిషాల్లో ముగించి నీకు మైక్ ఇస్తానంట. చాలా మంది పాస్టర్లు పోతే గంటల ప్రకారం మాట్లాడతారు. అందువల్లదా వాళ్ళు అమరుగనేది. అయితే నేను మాత్రం అట్ట కాదు. టైం చూసుకుంటా, వాచ్ ఇప్పి వాళ్ళు పక్కన పెడతాను. ఒక్క నిమిషం కూడా అట్లా తప్పిపోనీయకుండా, పళ్ళు తప్పిపోనీయకుండా ముగించి చేతులు పెట్టేస్తాను. నా గురించి తెలిసిన వాళ్ళు ఆ మాట నా దగ్గర అన్నారు. ఎందుకంటే నాకు సమయం చెప్పారంటే ఆ సమయానికి నేను కరెక్ట్గా ఫాలో చేసే వాడిని. ఇప్పుడు కూడా పాస్టర్ అమ్మగారు చెప్పారు 12:30కి ముగియండి, దీని తర్వాత ఇంకొక మీటింగ్ ఉన్నాను. 12:30కి ముగిచ్చేసిన.
ప్రభు యొక్క మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి ప్రార్థన. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. పాటలతో ప్రార్థింపగా బంధకాలు ఊడిపడేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ నామం ఎంతో బలమైనది. ప్రేమగల్ల తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మా నిండు హృదయముతో నీకు స్తోత్రాలు అర్పించుకుంటున్నాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ప్రభువా, మీ మందిరానికి వెళ్ళటమే కానీ, ప్రార్థన చేసుకోవటమే కానీ మా జీవితాల్లో విసిగింపు రానివ్వకయ్యా. సాతానుడు మమ్మల్ని ఆటంకపరిచేటప్పుడు వాడు అస్థలం నుంచి మేము తప్పించండి. మేము ఎల్లప్పుడూ నీలో ఫలించే మొక్కలుగా మమ్మల్ని మార్చండి. దానియేలు లాగా మాకు ప్రార్థన నేర్పించండి. దావీదు ఒక్క రోజుకి 7 మార్లు స్తుతించాడు. అలాంటి ప్రార్థన మాకు నేర్పించండి. మోషే లాంటి ప్రార్థన నేర్పించండి. ఏలియా లాంటి ప్రార్థన నేర్పించండి అయ్యా. మా జీవితంలో ఎప్పుడు పొర్రపాటున ప్రార్థన అనే విసిగింపు రానివ్వక మా గుండెలకి ఎల్లప్పుడూ సంతోషముతో ఆనందముతో మేము ప్రార్థన చేస్తే మాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తావు, గొప్ప మేళ్ళు చేస్తావు. నువ్వు నీకు మొరపెట్టుకున్న ఏ ఒక్కరికి నువ్వు మేలు చేయకుండా ఉన్న దేవుడు కాదయ్యా. ప్రతి వాళ్ళకు నువ్వు మేలు చేసే దేవుడు. ఆ స్త్రీ ఏ విధంగా నాయన నీకు మొరపెట్టుకునిందో, మాటికి గోజారుకునిందో, ఆమె మొరను ఆలకించి ఆమెకి న్యాయం తీర్చిపెట్టావయ్యా. అట్లా మాకు కూడా మీరు న్యాయం తీర్చిపెట్టండి. మా ప్రార్థనలకు ప్రతిఫలాలు ఇవ్వండి. మీ దీవెనలు పంపించండి. ఈ ఉపవాస కూడికలో ఏటేటి కొరకు ప్రార్థన చేశాము అవన్నీ మీరు ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారాన్ని దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానుకలు సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకోండి. రేపు ఉదయకాలం 8 గంటలకి మనకి పరిశుద్ధారాధన ఉంటుంది. మీకు అందరికీ సెలవు.